వెల్కమ్ టు డి న్యూస్. నేను ఆదిలక్ష్మి. రైల్వే ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. పార్లమెంట్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ 1.26 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లతో ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలుగుటకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్తో రాష్ట్ర అభివృద్ధికి విశాఖపట్నం రైల్వే జోన్, అమరావతి రైల్వే జోన్ తదితర రైల్వే ప్రాజెక్టులకు 89,000 కోట్లతో 5,560 కిలోమీటర్ల మేర సాధించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అమృత్ భారత్ కింద గుంటూరు డివిజన్లో 4 స్టేషన్లు, విజయవాడ డివిజన్లో 2 స్టేషన్లను ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కనిగిరి వరకు పూర్తయినందున హైదరాబాద్ నుండి కనిగిరి వరకు డెమో రైళ్లను నడపాలన్నారు. కోవిడ్ సమయంలో నిలుపుదల చేసిన రైళ్లను కోవిడ్ తర్వాత ఒక్క రైలును కూడా పునరుద్ధరించలేదని, ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అన్ని రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తక్కువగా ఉండి సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించుటకు బోగీలు పెంచాలని పేర్కొన్నారు. ఒంగోలు, దొనకొండ, మార్కపురం, శ్రీశైలం నూతన రైలు మార్గాలను నిర్మించాలన్నారు. అన్ని రైల్వే కార్యక్రమాలకు సంబంధిత పార్లమెంట్ సభ్యులను విధిగా ఆహ్వానించాలని కోరారు. So we expect a lot of modernization should happen also at all the railway lines and everything. So whether electrification or otherwise the railway stations are going to be because whatever Atmanirbhar stations have been announced in Andhra Pradesh, about 73. About 2 are in my parliamentary constituency. It is going in a slow pace, madam. So it has to be improved also, so that because the passengers will get all the facilities. And really, madam, I must thank also see my honorable chief ministers. One of the favorite ministries is our railway minister only. See, general passengers, every train, only 1 or 2 coaches only are being provided. If you see recently Mahakumbh, where the people are hanging on the outside, inside, everywhere also. So the general passengers, trains have to be increased, madam. Otherwise, it's facing a lot of problems also. Long pending things, madam, like Nadikudi Srikalahasti railway line. It is a favorite subject for my family for the past 25 years. And now that work is going on. Up to Kanigiri area it has come, madam, and further area has to also, has to be done properly. And I request through you also, honorable minister, anyhow the railway line has been formed up to Kanigiri area. But Hyderabad to Kanigiri, demo trains can be operated. But the railway line is just sliding idling only. Some people, railway people, staff only are using it for, picnic purpose. They'll come and go away. ఓటు నమోదు తొలగింపుల సవరణలకు వచ్చిన దరఖాస్తులను సకాలంలో విచారించి అప్లోడ్ చేయాలని డిఆర్ఓ చినవోబులేసు అన్నారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, కమిషనర్లతో వివిధ అంశాలపై జిల్లా అధికారులు సమీక్షించారు. ఓటరు క్లెయిమ్లు విచారించమని పదే చెప్పించుకోవడం మంచి పద్ధతి కాదని, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికల పని నాది కాదు అనుకుంటే ఇబ్బందులు పడతారన్నారు. రాష్ట్రంలోని అత్యధిక దరఖాస్తులు పెండింగ్లో ఉన్న జిల్లాగా ప్రకాశం జిల్లా ఉందని, తక్షణం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తుతాయని, వాటిని తెలుసుకునేందుకు మండల స్థాయిలో ఒక కాల్ సెంటర్ పెట్టాలని జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి తెలిపారు. ఎంఎస్ఎంఈ సర్వే 100% చేయడం జరిగిందని సిబ్బందికి అభినందనలు తెలిపారు. మిస్సింగ్ సిటిజన్స్ వివరాలు ఇంకా 18,000 మందిని గుర్తించాల్సి ఉందని, ఆచూకీ లభ్యం కాని వారి వివరాలు నాన్ లోకల్ కింద నమోదు చేసి నివేదికలు పంపాలన్నారు. గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని పీడీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలియజేసి నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీరు పని చేయకపోతే యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ పరిస్థితి పదే మాట్లాడనివ్వద్దండి. మేడం గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఎర్రగొండపాలెం
ఎర్రగొండపాలెంలో క్లెయిమ్స్ 715 పెండింగ్ ఉన్నాయి. ఈఆర్ఓ ఏం చేస్తున్నాడో ఏఈఆర్ఓలు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. పదే పదే చెప్పించుకోవడం పద్ధతి కాదు. దర్శిలో 836, అంటే దర్శిలో 5 మండలాలు వస్తాయి. దర్శి, దొనకొండ, కుర్చేడ్, ముండ్లమూర్. మ్యాక్సిమం సోమ, మంగళ, బుధవారాల్లో మనకి ఏ అయితే స్టేజ్ కన్వర్షన్స్ కానీ కంప్లీషన్స్ కానీ అదేవిధంగా అడిషనల్ అమౌంట్ ఫైనాన్స్ది ఆ యాప్లో అప్డేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా IHHL 90 మ్యాండేట్స్ అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్స్ రివ్యూ చేదురు. కాబట్టి ఈ 3 రోజులు మ్యాక్సిమం కన్వర్షన్స్ కానీ కంప్లీషన్స్ దృష్టి పెట్టి కంప్లీట్ చేయాల్సిందిగా అందరూ ఏఈస్ని, డిఈస్ని, అదేవిధంగా ఎంపీడీఓలు, కమిషనర్ని కోరుతున్నాను. కాబట్టి మనకి దీంట్లో ఈ కంప్లీషన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక విషయం ఏంటంటే మనకి MSME సర్వే. సో మీ అందరి సహకారంతో ఆల్రెడీ 100%, మోర్ దాన్ 100% చేశాం. సో అందరికీ GM గారు కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నారు, ధన్యవాదాలు. సో మీ అందరు కూడా చేశారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా మీకు అందరూ కూడా ఈ నోట్స్ నేను కమ్యూనికేట్ చేశాను. ఆనరబుల్ CM గారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నోట్స్ సంబంధించి మొత్తం నోట్స్ పెట్టాను. ప్లస్ మళ్ళా ఇప్పుడే GSWS డిపార్ట్మెంట్ సంబంధించి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ సంబంధించి అయితే PMAGY2 కూడా దాంట్లో ఉంటుంది ఒక పాయింట్. దీంట్లో ఇప్పుడు మేడం గారు వచ్చేలోపు కొన్ని పాయింట్స్ నన్ను రివ్యూ చేయమన్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మార్నింగ్ మీ అందరూ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ ఆనరబుల్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మనకి 24-25 తారీఖు ఉంది. సో మనకు కొన్ని అలార్మింగ్ కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. దీనికి సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మిస్సింగ్ సిటిజన్స్. నక్కల గిరిజనులకు శాశ్వత గృహాలు నిర్మించాలంటూ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం రాత్రి నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి సత్యం మాట్లాడుతూ ఇల్లు కట్టించేంత వరకు రోజు రాత్రిపూట కలెక్టరేట్ వద్ద బస చేయనున్నట్లు తెలిపారు. కొత్తపట్నం రోడ్డులో గతంలో ఇంటి పట్టాలు ఇచ్చినా అవి నివాసయోగ్యం కావని ఆవేదన వ్యక్తం చేశారు. OPDR రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ రావు, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, BSP నాయకులు తాడిపత్రి వెంకటస్వామి తదితరులు సంఘీభావం తెలిపారు. మీరు మాకు స్థలాలు చూపించండి, మేము ఎక్కడి నుంచి లేచిపోతాం, లేకపోతే అప్పటిదాకా మేము ఎక్కడి నుంచి లేచిపోము అనేటటువంటి తీరులో మీరు ఉండే పైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి వరాలు మీకు ఖచ్చితంగా అందించి తీరవలసి ఉన్నది అని చెబుతూ మేము మీకు సంఘీభావం తెలియజేసే సమయంలో మీ పేరెంట్స్ సత్యం గారు ఎప్పుడు మాకు సమాచారం ఇచ్చినా మేము కదిలి అవసరమైన పనుల్లో చేయడానికి మూలంగా మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఒక కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ మన మధ్యన కూర్చున్నాడు. మీకు అందరూ తెలుసో తెలీదో, ఒక డిప్యూటీ కలెక్టర్ మన మధ్యన కూర్చున్నాడు. మన ఈ పోరాటానికి పూర్తి సంఘీభావం వచ్చినట్టే. మరి పేరయ్య గారిని మాజీ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి పేరయ్య గారిని వచ్చి మరి మీకు సపోర్ట్ గా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు కోరుతున్న న్యాయమైన కోరిక నేను డిపార్ట్మెంట్ ఉండి వచ్చా కాబట్టి ఏ చేంజ్ ఏమన్నట్టు తెలుసుకొని నా వంతు నేను సహాయం చేస్తాను. వీళ్ళ మరి నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. మీరు చెప్పిన 2 మాటలు మీరు గుర్తించండి. నేను చెప్పిన ప్రతి మాటని నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.
ప్రతి ఒక్కరికి 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్స్ కు రాయితీ ఇవ్వాలని విశ్రాంత ఉద్యోగులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్నగర్ 12వ లైన్లోని ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఏనే ఇవ్వాలి. మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఏనే కల్పించాలి. రైల్వేల్లో సీనియర్ సిటిజన్స్ రాయితీలను కల్పించాలి. సీనియర్ సిటిజన్స్ రాయితీలను కల్పించాలి. రైల్వేలో సీనియర్ సిటిజన్స్ రాయితీలను అన్ని రకాల వైద్య సదుపాయాలు, సామాజిక పెన్షన్లు 4,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్స్ అందరికీ వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పుల్లారావు, పీడీసీసీ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి గురువారెడ్డి, ఏపీ ఆర్పీఏ అధ్యక్ష కార్యదర్శులు జి శేషయ్య, రాంబాబు, కోశాధికారి బివిరావు, బ్యావరేజ్ కార్పొరేషన్ సెక్షన్ రామారావు, దామ శ్రీనివాసరావు, గంధం నరసయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ సతీష్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య పెన్షనర్స్ తో మాట్లాడారు. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు కట్టలేరట. అంటే మనం సేవ్ చేసుకున్న డబ్బులను కూడా మనకు చెందనీయకుండా, మనకు పిఎఫ్ లో 40 సంవత్సరాలు చేసినా మనకి పెన్షన్ రానియకుండా, అదే ఎంపీలు ఎమ్మెల్యేలు లక్షల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు క్వార్టర్ కూడా అనుభవిస్తున్నారు, ఫ్రీ ట్రావెలింగ్ అనుభవిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాలని మనం ఐక్యంగా పోట్లాడకపోతే మనం దెబ్బతింటాం. కాబట్టి మనం అందరం ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అన్ని సమస్యల మీద అట్లా రిటైర్డ్ పర్సన్స్ పెన్షనర్స్ కానీ, 2004 పెన్షనర్స్ కానీ, ఇంకా అసంఘటిత రంగంలో కొన్ని సెక్టార్లో అంగన్వాడీలు, ఆశాలు ఎటువంటి పెన్షన్ కనీసం గ్రాట్యుటీ కూడా నోచుకోవట్లా. వీళ్ళ సంఖ్య చూస్తే చాలా గణనీయంగా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఐక్యపరచడం అనేది మన ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. అట్లా ఐక్య ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే మనం విజయం సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా భవిష్యత్తులో అటువంటి కర్తవ్యం తీసుకొని పనిచేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాబట్టి మనమంతా శ్రామికులం అనేటువంటి దృష్టితోటి ఈ శ్రమ చేసేటువంటి వాళ్ళకి తగిన న్యాయం కలగాలి. కాబట్టి కనీస న్యాయం అంటే 9,000 అంటే భార్యాభర్త బతకడానికి 15,000 16,000 కనీసమైనటువంటి పెన్షన్ రావాలి. ఈ డిఏతో కలిపితే 15,000 పైన రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రభుత్వాలను మనం కేవలం ఓట్లేసి గెలిపించడమే కాదు, మనం ఓడించగలం అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. మనం కనుక ఇంటింటికి వెళ్ళి మనకు జరిగేటువంటి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పి వీళ్ళని ఓడించాల్సిన అవసరం కూడా ఉంది అనేటువంటి. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి మీ కోరికల్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీది ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో, మీ మినిమం పెన్షన్ 9,000కి మీరు పెంచాలనుకుంటున్నారో అది డెఫినెట్గా మేము మా పై అధికారులకి చెప్తాము. ఫేవరబుల్గానే మీకు వచ్చేటట్టు ఖచ్చితంగా నేను మాట్లాడతాను. కాబట్టి మీరందరూ శాంతించండి. ఇది పరిష్కారం కావాలి అని అంటే ఢిల్లీ లెవెల్లోనే కావాలి. ఇక్కడ మేము చేసేది కానీ, గుంటూరులో చేసేది కానీ ఏమి లేదు. మీ హయ్యర్ పెన్షన్ గురించి కూడా గుంటూరు ఆఫీస్లో చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెంట్రల్ కమిషనర్ కొత్త ఆయన వచ్చారు. ఆయన డైలీ పొద్దున సాయంత్రం రోజు ఎన్ని కేసులు అయినాయి కూడా వాళ్ళు వాకప్ చేస్తూ ఉన్నారు. అలాంటి కేసులు ఏదైనా పెండింగ్ కనుక ఉంటే అవి మా దృష్టికి తీసుకురండి. మేము గుంటూరు ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి అవి కూడా చేయించే ప్రయత్నం చేస్తాము. నగర అభివృద్ధి జరగాలంటే ఇంటి యజమానులు ఆస్తి పన్నులను చెల్లించాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే తప్పనిసరిగా ఒంగోలు నగరపాలక సంస్థలోని ఆస్తి పన్నుల వసూలును బట్టి ఉంటుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆస్తి పన్నును ఈ నెలాఖరులోపు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రైవేటు ప్రభుత్వ బకాయిలు సుమారు 50 కోట్లకు పైనే ఉన్నాయని, ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో కేవలం 51% మాత్రమే ఆస్తి పన్నులు వసూలు చేయడం జరిగిందని, ఈ నెలాఖరులోపు ఎక్కువ శాతం వసూలు చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. రెవెన్యూ అధికారులతో పాటు సచివాలయ సెక్రటరీలు ఇంటింటికి తిరిగి ఇంటి పన్ను, నీటి పన్ను వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నామని తెలిపారు.
నీటి మీటర్లు ఉన్న ప్రాంతంలో వసూలు సక్రమంగా జరుగుతున్నాయని, మిగిలిన నీటి కుళాయిలో పన్ను వసూలు సక్రమంగా వసూలు కావడం లేదని తెలిపారు. ఈ నెలాఖరులోపు ఆస్తి, నీటి పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి మార్చి ఈరోజు 17వ తారీఖు వచ్చింది. మరి ఇప్పటికీ ఇంకా చాలామంది నగరంలో ఉన్న వ్యాపార సంస్థల వారు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వారు కూడా 5 లక్షలు 10 లక్షలు ఇంకా ఈ పన్ను బకాయిలు ఉన్నారు. సో దయచేసి పన్ను బకాయిలు వీలైనంత త్వరగా ఒక వారం లోపల చెల్లించవలసిందిగా వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు పన్ను వసూళ్లను బట్టి 16వ ఫైనాన్స్ నిధులు విడుదల చేయడం జరుగుతుంది. అందువల్ల మన నగర అభివృద్ధి అనేటువంటిది పన్నుల యొక్క వసూళ్లపైన ఆధారపడి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం దాదాపు 10 కోట్లు మనకు విడుదలైతే 5 ఏళ్లలో 50 కోట్ల పైన మనకు 16వ ఫైనాన్స్ నిధులు రాబోతున్నాయి వచ్చే ఏప్రిల్ నుంచి. సో ఎప్పుడైతే ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుందో మనకు వచ్చేటువంటి నిధులు విడుదల చేసే వాటిలో కూడా కోత విధించడం జరుగుతుంది. అందుకని మన నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి పన్నులు సకాలంలో చెల్లించి ఈ 2-3 రోజుల లోపల చెల్లించగలిగితే మరి మనకు రావాల్సినటువంటి 16వ ఫైనాన్స్ నిధులు వస్తాయి. అందుకని దయచేసి అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించండి. ఈ పన్నులకు కూడా సండే రోజు, పబ్లిక్ హాలిడే రోజు కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కౌంటర్స్ తెరిచి ఉంటున్నాం. సో ముందుగా అలాంటి వారికి చెల్లించని వాళ్లకు రిక్వెస్ట్ చేసినా కూడా చెల్లించకపోతే వారికి మొదట ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ని తొలగిస్తున్నాము. అట్లాగే కొలాయి పన్ను చెల్లించకుండా బకాయిలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొలాయి కట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే మీరు సకాలంలో పన్నులు చెల్లించాలని చెప్పేసి అందరికి కూడా మరి మీడియా ద్వారా వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 56% ఇప్పటికీ పన్ను వసూలు జరిగాయి. ఇంకా చాలా తక్కువ ఇది. సో 75-85% పన్ను వసూలు జరగాలి. అప్పుడే మనకు ఫైనాన్స్ నిధులు అన్నీ కూడా సక్రమంగా వస్తాయి. ఇంకా కొన్ని కోర్టు కేసులు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. సో వాటిలో కూడా దాదాపుగా 12 కోట్లు ప్రభుత్వ బిల్డింగ్స్ నుంచి కూడా రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. సో దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే 40 కోట్ల రూపాయలు మరి కార్పొరేషన్కి రావాల్సినటువంటి పన్నులు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. అట్లాగే వాటర్ ఛార్జెస్ కూడా మనకు చాలా వరకు ఒక 66% మీటర్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేశాము. ఇంకా నాన్ మీటర్డ్ ఇంటికి ఇచ్చినటువంటి కొలాయిలు కేవలం 15% పన్ను వసూలైంది. సో అందుకని ఇవి కూడా వీలైనంత తొందరగా వారు చెల్లించి దాదాపు ఇంకా 8 కోట్ల రూపాయలు హౌస్ హోల్డ్ నుంచి మాకు పన్ను వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా సకాలంలో చెల్లించాలి. అట్లాగే ఇంకా దాదాపు 2.5 కోట్ల రూపాయలు మీటర్ ఛార్జెస్ నుంచి మేము వసూలు చేయాల్సినటువంటిది ఉంది. సో అందుకని వీలైనంత త్వరగా వాటర్ ఛార్జెస్ కూడా చెల్లించాలని వాళ్ళందరికీ కూడా మన సత్య మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లాలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం గ్రేడ్ 3లకు బహుళార్థక సార్థక కార్యకర్తలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ డిఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ అనంతరం నియామక పత్రాలు అందుకునేందుకు పదోన్నతి పొందిన ఏఎన్ఎంలు పొద్దుపోయే వరకు డిఎంహెచ్ఓ కార్యాలయం ప్రాంతంలోనే పడిగాపులు కాశారు. కౌన్సిలింగ్కు ఉదయం వచ్చిన మహిళా ఏఎన్ఎంలు రాత్రి పొద్దుపోయే వరకు కార్యాలయం ఆవరణలో నిరీక్షించడంతో పాటు అనేక ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత 10 గంటల ప్రాంతంలో డిఎంహెచ్ఓ పదోన్నతి పొందిన 210 మంది ఏఎన్ఎంలకు నియామక పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో సంతపేట పౌర సరఫరాల కార్యాలయం వద్ద హమాలీ కూలీలు ధర్నా చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు ఇవ్వాలి. పనులు మానుకున్నటువంటి వాళ్ళకి వెంటనే పిఎఫ్ సమస్యల్లో పరిష్కారం చేయాలి. పిఎఫ్ లో పేర్లు తప్పులున్నా, డేటలు తప్పులున్నా వాటన్నింటినీ సరిచేయాలి. పిఎఫ్ లో పేర్లు వాటిని సరిచేయించాలి. జాయింట్ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాలి. సరుకుల తోలకం సమయం పెంచాలని, పని ఒత్తిడి తగ్గించాలని, పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, జీవో ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని, యూనిఫామ్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని, చనిపోయిన, విశ్రాంత, మానుకున్న హమామీలకు పీఎఫ్,
బోనస్ చెల్లించాలని, సరుకులు తోలిన డబ్బులు మొదటి వారంలోనే చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నగర సిఐటియు కార్యదర్శి జి మహేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాము, జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, హమాలీలా యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి పత్తుల నాగేశ్వరరావు, యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు వెంకటేశ్వర్లు, హమాలీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి వారంలో తోలకం డబ్బులు వద్దెలాలి హమాలి వర్కర్స్ యూనియన్, వద్దెలాలి హమాలి వర్కర్స్ యూనియన్ జిందాబాద్. అందుకని ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య కార్మికులకు పిఎఫ్ సమస్య, ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రెండో అంశం, ఇవాళ సరుకులు తోలినటువంటి డబ్బులు నెలల తరబడి పెండింగ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు సింగరాకొండ అయితే 2 నెలలు రాల, ప్రతి నెల 25వ తారీఖు దాకా డబ్బులు రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మేము అడుగుతున్నాం, ఏ సంస్థలు అయినా సరే మొదటి వారంలో బిల్లులు ఇవ్వాలి. ఆ విధంగా బిల్లులు చేయించడంలోనూ, అది కాంట్రాక్టులు ఇచ్చే ఒత్తిడి తీసుకురావడంలోనూ వైఫల్యం చెందుతున్నారు. మేము స్టేజ్ 2 అయితే ఏదైతే కార్మికులకి ముఠా బిల్లులు ఎట్టయితే వస్తుంది, స్టేజ్ 1 డబ్బులు వస్తున్నాయో అదే పద్ధతిలో స్టేజ్ 2 కూడా కార్మికుల అకౌంట్లోనే వేయండి. కాంట్రాక్టర్ అకౌంట్లో వేయటం అనేది సరైనది కాదు. కార్మికుల అకౌంట్లో వేయమని చెప్పి చాలాసార్లు అడిగాం. ఆ విషయం కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. అలా స్టేజ్ 2కి 6 గంటల తర్వాత అసలు లోడింగ్ చేయకుండా ఆపమని చెప్పి అడుగుతా ఉన్నాం. వీటితో పాటు ఇతరత్రా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి పరిష్కారం చేసుకోవటం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి కాంట్రాక్టర్లు, వర్కర్స్, అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి చాలాసార్లు నుంచి అడుగుతా ఉన్నాం. కానీ ఈ విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే వెంటనే తర్వాత రోజుల్లో నిరవధిక సమ్మెకి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే పిఎఫ్ భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు కానీ పిఎఫ్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అవసరమైతే ఇక్కడ నిరవధిక నిరాధ్యక్ష కూడా చేయటానికి కావాలి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఠా వర్కర్లకి కాంట్రాక్టర్లకి మధ్యలో అర్ధరాత్రి అయినా కానీ సరుకు దోలమని గొడవ పెడుతున్నారు. ఆ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం డిఎం గారిని. టయానికి 6 గంటలకు పని ఆపాలని కోరుతున్నాం ముఠా వాళ్ళ తరఫున. ఈ పిఎఫ్ వాళ్ళకి డబ్బులు రాలేదు. చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాం. రెండవది, కొత్తగా నెంబర్లు పనిలో చేరిన వాళ్ళకి సిపిఎఫ్ నెంబర్లు ఇవ్వలేదు. ఆ సిపిఎఫ్ నెంబర్లు ఇచ్చి ముఠా వర్కర్లకి మంచి చేయాలని కోరుతున్నాం డిఎం గారిని. నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటిని నింపుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ప్రజలు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సూచనల మేరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నీటి సరఫరాను అందించడం జరుగుతుందన్నారు. నీటి ట్యాంకర్ల ద్వారా పట్టణ ప్రజలకు, శివారు కాలనీలకు నీరు అందించడం జరుగుతుందని, వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందిస్తామని తెలిపారు. ప్రధానంగా ఉదయం 4:30 నుండి సాయంత్రం 10:30 లోపు మాత్రమే ప్రజలకు నీరు అందించే విధానాన్ని తీసుకురావడం జరిగిందని, గతంలో సమయపాలన లేకుండా నీటిని అందించేవాలని, మహిళలు ఇబ్బంది పడేవారని, అలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని, గతంలో కంటే ఈ ఏడాది 6 మోటార్లను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 2లో కొంత సమస్యలు ఏర్పడుతున్నాయి. నీటి మట్టాన్ని చూసేందుకు అధికారులు వెళ్లాలన్నా కూడా దారుణంగా ముళ్ల చెట్లు ఉండి దారి మూసుకుపోయిన పరిస్థితి కనిపించింది. చెరువు పైభాగంలో కూడా ముళ్ల చెట్ల పుదలు ఏర్పడి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని వెంటనే తొలగిస్తే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మనకు ఉన్నటువంటి SS1, SS2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మరి ఎప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మరి ఈ ట్యాంక్స్ యొక్క ఎంత ఫుల్గా ఉంది, ఇంకా ఎంత మనకు ఉందని దాదాపు ఇప్పటికీ మనకు 80% వరకు ట్యాంక్ ఫుల్గా ఉంది.
ఇప్పుడు మనకు అక్కడి నుంచి కూడా వాటర్ ఎన్ఎస్పి కెనాల్ వాళ్ళు ఇచ్చినటువంటి వాటర్ మనము ట్యాంక్స్ ఫిల్ చేసుకుంటున్నాం. ప్రజెంటు ఇరిగేషన్ వారికి లెటర్ పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకుంటున్నాము. గౌరవ శాసనసభ్యులు కూడా ప్రజలు ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా వాటర్ సమస్య రాకుండా ఉండేదానికోసము ఏర్పాటు చేయమని చెప్పారు. అట్లాగే రీసెంట్గా మేము ఒక 6 మోటార్లు గతంలో 30 ఏళ్ల క్రితం కొన్న మోటార్స్ ఉంటే వాటి స్థానంలో నూతన మోటార్స్ ఒక 6 కొన్నాము. ఇంకొక 5-6 మోటార్స్ మేము పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది 15వ ఫైనాన్స్ నిధుల కింద పెట్టాము. అవి కూడా టెండర్ దశలో ఉన్నాయి. అవి వచ్చాక వాటర్ పంపింగ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు చేసుకుంటున్నాము. అట్లాగే సమ్మర్లో ఎక్కడ కూడా లీకేజ్ అనేటువంటిది లేకుండా వాటికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడి నుంచి ప్రజల నుంచి మాకు లీకేజ్ వచ్చిన వెంటనే కూడా మా టీం వెళ్ళి రెక్టిఫై చేస్తూ ఉంది. దీంతో పాటుగా అర్ధరాత్రి 2కి 3కి 4కి కొంతమందికి 1 గంటకు 1:30కి ఇలా ఇచ్చేటువంటిది కూడా ఆ షెడ్యూల్ని కూడా మేము ఇటీవల ట్రయల్ రన్ చేశాము. దాన్ని కూడా అర్ధరాత్రి లేకుండా రాత్రి మ్యాక్సిమం 10కంతా కొలాయి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తయి మళ్ళీ మార్నింగ్ 4:35కి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రాత్రి 10 వరకు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశాం. మహిళలకు అర్ధరాత్రి నిద్ర మేల్కొని నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండకూడదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. వారి కోరిక మేరకు ఆ విధంగా కూడా మా ఇంజనీర్స్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో అది కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాము. ట్రయల్ రన్ పూర్తయింది. అక్కడ ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఈ సమయాలు కన్వీనియంట్గా ఉన్నాయి మాకు అంటే అదేవిధంగా వాటర్ సప్లై చేయబోతున్నామండి. శివారు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వాటర్ పైప్ లైన్ లేని ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు 42 వాటర్ ట్యాంకర్స్ తిరుగుతున్నాయి. వందలాది ట్రిప్స్ మేము వేస్తున్నాము. సమ్మర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాన్ని చూసుకొని ఈ 10-15 రోజుల్లో మళ్ళీ మేము ఒక సమీక్ష పెట్టుకొని ఎక్కడైతే ఇంకా స్కేర్సిటీ ఉందో స్థానిక కార్పొరేటర్స్తో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. వారి ద్వారా ప్రజలు ఇంకేమైనా సఫర్ అవుతున్నారని తెలిసినా మీడియా ద్వారా తెలిసినా కూడా ఖచ్చితంగా దానికి అనుగుణంగా ప్రజలకి ఎక్కడ కూడా మంచినీటి సౌకర్యం 3 రోజులకు ఒకసారి ఇస్తున్నా కూడా వాళ్ళకి సరిపడే విధంగా ఇచ్చే ప్రణాళిక మేము వేసుకుంటున్నాము. అలాంటిది మా నోటీస్కి వస్తే వెంటనే స్పందించి దానికి తగిన ఏర్పాటు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ భూ నీలా సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని వైకాసన ఆగమయుక్తంగా నిర్వహించారు. మాంగళ్య ధారణ, అక్షితారోపణ కార్యక్రమాలను భక్తులు గోవిందనామ స్మరణల మధ్య జరిపించారు. అనంతరం స్వామివారికి నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. అర్చక స్వాములు రమానాథాచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునాచార్యులు, రాంబాబు ఆచార్యులు కళ్యాణ క్రతువును జరిపించారు. పతకమూరి సాంబయ్య బృందం నాదస్వరం అలరించింది. మాల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కెవి కృష్ణారావు ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాలలకు జరుగుతున్న సామాజిక అన్యాయాలపై మాట్లాడారు. ఒంగోలులో జరిగిన మాల మేధావుల సదస్సులో మేధావులు ఆమోదించిన పలు తీర్మానాల గురించి వివరించారు. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం ఎంపీరికల్ డేటా తయారు చేసి దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని 25%కు పెంచాలన్నారు. కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర నాయకులు చిట్టిమాల సంపత్ కుమార్,
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు, జై జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చప్పిడి రవిశంకర్, మాల సంఘాల నాయకులు స్వర్ణ శ్రీహరి, కత్తి సుదర్శనం, మెడబలిమి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్లో మధ్యలో స్విచ్ పెట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకులు వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. దానికి నేటితో తెరదింపాలని చెప్పని ఒక జాతి ద్రోహం చేస్తూ ఒక జాతికి ఇది బుధానేశ్వరం చేస్తున్నట్టుగా పబ్బం పుణ్యకాలం గడుపుతూ ఉన్నారు. మాల సంఘాల ఐక్యవేదిక తరపు నుంచి భారత రాజ్యాంగం ఆర్టికల్ 21లో ఏదైతే పొందుపరిచిందో ఉచిత విద్య, ఉచిత వైద్యం, వసతి, ఉపాధి కనుక కల్పించినట్టయితే ఈ వర్గీకరణ ఈ రిజర్వేషన్ తోటి మాకు ఈరోజు పని ఉండేది కాదు. మేజర్ జనాభా సంఖ్య ఉన్నటువంటి 80% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా మాల మేధావుల మన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవనంలో అందరూ కూడా కొన్ని తీర్మానాలు చేస్తున్నాం. ఆ తీర్మానాలని ఈరోజు మీడియా ముఖంగా మేము చదువుతూ ఉన్నాము. ఎస్సీ కులాల్లో ఉన్న వారిని, ఏ మతంలో ఉన్న వారిని అయినా, ఎస్సీ కులంలో ఉన్నవారు ఏ మతంలో ఉన్నా కానీ వారిని ఎస్సీలుగానే పరిగణించాలి. మతం మారినంత మాత్రాన వాళ్ళ కులం మారదు, వాళ్ళ వివక్ష మారదు. కాబట్టి ఎస్సీలుగానే పరిగణించి రిజర్వేషన్లు వర్తించలాగిన చట్టం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మాలల కోసం ప్రత్యేక పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అది ఎలాగంటే మాదివులకి ఏదైతే లిడ్ క్యాప్ ఏర్పాటు చేశారో అదే తరహాలో మాలలో కూడా ప్రత్యేక పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం వారే పూర్తి బాధ్యత వహించి వారి చదువుకోవాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని ప్రభుత్వం వారే భరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. భూమి లేని ప్రతి మాల కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పని మాల సంఘాల ఐక్యవేదిక కోరుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల విద్యార్థులు, యువత వీరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే ఖచ్చితంగా యువత, విద్యార్థులు ఖచ్చితంగా ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలోకి రావాలని, వీళ్ళు రాకపోతే మనం ప్రభుత్వానికి తగినటువంటి కరెక్ట్గా చూసిన ఇవ్వలేమని, కాబట్టి విద్యార్థులు, యువత కదిలి రావడానికి వారితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత, మాల విద్యార్థులు, మాల యువత అందరూ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ పోరాటంలోకి వచ్చి తమ వంతుగా బాధ్యతగా ఒక కార్యకర్తగా ఈ ఉద్యమాన్ని నడిపి మనము అందరం కలిసికట్టుగా ఏ విధంగా మనం వీరితో మాట్లాడాలనే సమాలోచన ప్రకారం నడుచుకోవడానికి భవిష్యత్ కార్యాచరణను 19వ తేదీని ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని వరిగడ్డి వాములు దగ్ధమైన సంఘటన సంతమాగులూరు మండలం తంగేడుమల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అద్దంకి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గెడ్డివాముల యజమానులు పరిమల్ల భాస్కర్రావు, నరేష్ అనే రైతులకు సంబంధించిన 10 ఎకరాలలో సేకరించిన వరి దగ్ధం కావడంతో రైతులు తీవ్ర అయోమయంలో పడ్డారు. సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు స్థానికులు మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అద్దంకి అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలు అదుపులోకి తీసుకురావడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 19/3/2025 బుధవారం సహారీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26 డి న్యూస్ లో నేటి మాట. గుంజుకుని తినేవాడికి ఎప్పటికీ కడుపు నిండదు. 10 మందికి పంచుతూ తినేవాడికి ఎప్పటికీ ఆకలి ఉండదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.